2010లో బాలకృష్ణ నటించిన సింహ మూవీ సూపర్ డూపర్ హిట్. చానాళ్ళ తర్వాత బాలయ్య సింహనాదం చేసిన సినిమా ఇదే. ఆ సింహ గర్జనకు టాలీవుడ్ షేక్ అయింది. ఏకంగా 37 కోట్ల కలెక్షన్స్ ఈ మూవీ రాబట్టింది. ఇంట్రెస్టింగ్ స్టోరీ, పంచింగ్ డైలాగ్స్, పసందైన పాటలు సింహాను ఓ రేంజ్ సినిమాగా నిలబెట్టాయి. టాప్ మూవీ సింహ. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. లో జూనియర్ ఎన్టీఆర్ అదర్స్, బృందావనం సినిమాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు. అదర్స్ మూవీ 30 కోట్లు సంపాదించగా బృందావనం 35 కోట్లు కలెక్షన్స్ కురిపించింది. ఈ పవర్ ప్యాక్ సినిమాల హీరో కామెడీలో అదర్స్ అనిపించుకున్నాడు. బృందావనంలో లవర్ బాయ్ గా అదరగొట్టాడు. ఈ ఫీచర్స్ ఎన్టీఆర్ ను టాప్ హీరోగా నిలిపాయి. టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చ రచ్చ. ఆ ఊళ్ళో దిగి ఆ రోడ్ని కొట్టొచ్చావంట. అంత మగాడివా? ఏసేయాలనిపించినప్పుడు ఏసేసేవాడే మగాడనే. నాకు అనిపించిందనుకో అడ్డం ఎవడొచ్చినా కట్టేర్రా ఈ కొడుకుని. అనుష్క ఇయర్ బిజియెస్ట్ హీరోయిన్. పంచాక్షరి, వేదం, కలేజా, నాగవల్లి, రగడ లాంటి మూవీస్తో పాటు కేడి, తకిట తకిట మూవీస్లో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చింది. వేదం సినిమాలో వేష క్యారెక్టర్లో నటించటం, నాగవల్లితో ప్రేక్షకులను అమితంగా అలరించటం ఆమెకే చెల్లింది. అందుకే హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ గా అనుష్క రాక్ చేసింది. టాప్ హీరోయిన్ అనుష్క. సరోజా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.